ముంబై సిటీలో రవి అనే ఒక వ్యక్తి ఉన్నారు. తనకి ఇంకా ఉద్యోగం లేదు. అతడు ఆర్మీలో చేరాలని, దేశం కోసం పనిచేయాలని కోరుకున్నాడు. కానీ అతని అమ్మగారి కోసం కాలేజీలో టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకా కాలేజీలో అతన్ని తీసుకోలేదు. కానీ రోజు తర్వాత అతనికి కాలేజీలో ఉద్యోగం వచ్చింది. వాళ్ళ అమ్మగారు చాలా సంతోషించారు. బతికించుకోవాలని అనుకున్నాడు. అతని భార్య ఒక కారు ప్రమాదంలో చనిపోయారు. కానీ అతడు తట్టుకోలేక మళ్ళీ బ్రతికించుకోవడానికి కొన్ని రోజుల తర్వాత రవికి ఆర్మీ నుంచి ఒక ఉత్తరం వచ్చింది. అందులో రవిని ఆర్మీలోకి స్వాగతం అని ఉంది. రవి చాలా సంతోషించాడు. ఆర్మీలోకి వెళ్ళడానికి అతని అమ్మగారు కూడా ఒప్పుకున్నారు. రవి ఆర్మీకి ఢిల్లీకి శిక్షణ తీసుకోవడానికి రవి తన అమ్మగారు కోరికను తీర్చుకున్నాడు. శిక్షణలో రవి చాలా బాగా నేర్చుకుంటున్నాడు. ప్రదీప్ తన కాలేజీలో ఉన్న ల్యాబ్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. తన భార్య కోసం. అది చాలా పెద్దదిగా కారణమైనది. అది పూర్తి చేయకుండా ఇంటికి ఏదో పని ఉందని వెళ్ళాడు. రాత్రి 12 గంటలకు ఒక విద్యార్థి పిల్లవాడిని దొంగతనంగా కిడ్నాప్ చేసి కాలేజీలో ఉన్న ల్యాబ్కు తీసుకువెళ్ళి పిల్లవాడిని ఆ ఎక్స్పెరిమెంట్లో చేసి ఒక ఇంజెక్షన్ చేశాడు. పిల్లవాడు చనిపోయాడు అని అనుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఆ పిల్లవాడు చనిపోకుండా జాంబీగా మారిపోయాడు.